కరణ్ జోహర్, జాన్వీ కపూర్ మధ్య విభేదాలు నిజమేనా? సౌత్ వైపు ఫోకస్ చేయడంతో ధర్మ ప్రొడక్షన్స్ ని ఈ స్టార్ కిడ్ పక్కన పెట్టేసిందా? ఇక కరణ్ ఆమెతో సినిమాలు చేయటం కల్లేనా? తన కెరియర్ ని తానే స్వతంత్రంగా నిర్మించుకోవాలి అనుకున్న జాన్వీ తపన ఆమెకే చేటైందా? వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ లో స్టార్ కిడ్ పెంచి పోషించే ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహర్ తో జాన్వీ కపూర్ కు సంబంధాలు దెబ్బతిన్నాయని గతంలో వార్తలు గుప్పుమన్నాయి. ధడక్ మూవీతో జాన్వీని ఇంట్రడ్యూస్ చేశాడు కరణ్. ఆమెతో ఇప్పటి వరకు చాలా చిత్రాలు నిర్మించాడు. గోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, గతేడాది రిలీజ్ అయిన హోమ్ బౌండ్, సన్నీ, సంస్కారికే తులసి కుమారి వరకు వీరి ప్రయాణం సాగింది. సౌత్ లో జాన్వీ కపూర్ కెరియర్ బిల్డ్ చేసుకుంటోన్న టైంలో కరణ్ అండ్ జాను మధ్య విభేదాలు వచ్చాయని టాక్ నడిచింది. కరణ్ జోహర్ కు చెందిన టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ నుండి జాన్వీ వైదొలగడంతో ఈ న్యూస్ పుట్టుకొచ్చింది. తన కెరియర్ తానే స్వంతంగా డెవలప్ చేసుకోవాలన్న కారణంతోనే జాన్వీ సంస్థ నుండి బయటకు వచ్చేసినట్లు సమాచారం. అయితే జాను సౌత్ వైపు ఫోకస్ పెంచడంతో ఇటుగా అవకాశాలు వస్తాయని భావించింది. కట్ చేస్తే పెద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మళ్లీ సదరన్ బెల్ట్ నుండి అవకాశాలు నిల్లయ్యాయి. మళ్లీ బ్యాక్ టు బాలీవుడ్ చెక్కేసిన జాన్వీకి ధర్మ ప్రొడక్షన్స్ వరుస ఆఫర్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. ఆమె తన సంస్థ నుండి వెళ్లిపోయినా జానుని విడిచిపెట్టలేదు కరణ్. ప్రస్తుతం ఆమెతో లగ్ జా గలే అనే మూవీని నిర్మిస్తున్నాడు కరణ్. టైగర్ ష్రాఫ్, లక్ష్య హీరోలుగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనితో పాటు మరో మూవీని నిర్మించబోతున్నాడట. సైకాలజికల్ రొమాంటిక్ డ్రామా స్టోరీ చేయబోతున్నాడని తెలుస్తోంది. ముంజా ఫేమ్ అభయ్ వర్మ హీరో ఫైనల్ అయ్యాడని టాక్. బేతాల్ ఫేమ్ ప్రోసిట్ రాయ్ దర్శకత్వంలో మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. 2026 చివరిలో షూటింగ్ స్టార్ట్ కాబోతుందంట.